టాప్ 4 at 4 PM లో మరో అంశానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రోజుకో సంచలన ప్రకటన చేస్తూ సీఎం రేవంత్ మీద తన అసంతృప్తిని బయటపెడుతున్నారు. పదవుల కోసం కాళ్ళు పట్టుకునేది లేదని చెబుతూనే పదవి ఇస్తారో ఇవ్వరోనని అంటూనే మునుగోడు ప్రజల కోసం ఎందాకైనా అంటూ తెగేసి చెబుతున్నారు. రేవంత్ ని టార్గెట్ చేసుకుని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శలు చేస్తుండటం కాంగ్రెస్ పార్టీలో కలకలానికి కారణమవుతోంది. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో అంతర్గతంగా ఆల్ నాట్ వెల్ అనే వాదనలు మరోసారి చర్చల్లోకి తెచ్చాయి. తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశం మొత్తానికి హాట్ టాపిక్ గా మారుతోంది. మంత్రివర్గ విస్తరణలో ఆయనకు నిరాశ ఎదురవడంతో అప్పటి నుంచి సీఎం రేవంత్ పై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. నిత్యం విమర్శలు చేస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, సీఎం రేవంత్ పై మరోసారి నిప్పులు చెరిగారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దాంతో రాజగోపాల్ రెడ్డి కామెంట్లపై కాంగ్రెస్ లో అయితే కలకలం నెలకొంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన విమర్శల దాడి కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారు, అధిష్టానం హామీ ఇచ్చింది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా తన నివాసానికి వచ్చి మంత్రి పదవి హామీ ఇచ్చారు. అయితే ఆ రోజు ఇద్దరు అన్నదమ్ములు ఉన్న సంగతి మర్చిపోయారని కూడా ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పైన ఆయన తప్పు పట్టారు. ఆయన మాట్లాడే విధానాన్ని కూడా తీవ్రంగా తప్పు పడుతూ వస్తా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో మంత్రి పదవి అధిష్టానం ఎప్పుడు ఇస్తుందో కానీ నాకు ఇవ్వాల్సిన నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులు ఎప్పటికప్పుడు ఇవ్వండి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. పదవి కంటే తనకు మునుగోడు ప్రజలే ముఖ్యం, మునుగోడు అభివృద్ధి ముఖ్యమని మాట్లాడుతున్నారు. మరోవైపు అటు మంత్రి పదవులు ముఖ్యమంత్రి అదేవిధంగా పదవులు వాళ్ళే పొందుతున్నారు. మరోవైపు నియోజకవర్గ అభివృద్ధి కూడా వాళ్ళే చేసుకుంటున్నారు. తనకు నియోజకవర్గ అభివృద్ధి కోసం పైసలు కూడా ఇవ్వడం లేదు, పదవులు మీకే పైసలు మీకేనా అని చెప్పి ఆయన ఇబ్బందిగా మారుతా ఉంది. రాజగోపాల్ రెడ్డికి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. గోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో సానుకూలంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత అడ్డుకుంటున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మంత్రి పదవి విషయంలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ఒత్తిడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంలో అధిష్టానం సుముఖంగా లేనటువంటి పరిస్థితి. ఆయనకు ప్రభుత్వ ముఖ్య చీఫ్ అడ్వైజర్ గా అవకాశం ఇవ్వాలని కూడా చెప్పినట్టుగా సమాచారం అంటుంది. వైపు సుదర్శన్ రెడ్డికి ఇవ్వాల్సి అయితే సుదర్శన్ రెడ్డి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తారు. అయితే రాజగోపాల్ రెడ్డి తనకు మంత్రి పదవి రాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డుకుంటున్నటువంటి వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి టార్గెట్ గా ఆయన విమర్శలు చేస్తున్నారన్నటువంటి టాక్ వినపడతా ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డికి ఢిల్లీ పెద్దల సపోర్ట్ ఉందన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్. సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తిని వెలగక్కుతూనే ఉన్నారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. సీఎం రేవంత్ పై తాజాగా మరోసారి నిప్పులు చెరిగారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దాంతో రాజగోపాల్ రెడ్డి కామెంట్లపై అయితే కాంగ్రెస్ లో కలకలం నెలకొంది.